ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిందని, ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను బ్యాంకు అందిస్తోందని బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్యాంక్ 46వ వార్షిక ఆదాయం వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో 46 బ్రాంచుల్లో 1860 కోట్ల టర్నోవర్తో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో ఉందన్నారు. బ్యాంక్ ఈ ఏడాది మార్చి 31కి 1110.40 కోట్ల డిపాజిట్లు, 750.16 కోట్ల రుణాలు ఉన్నట్లు చెప్పారు. మార్చి 31 నాటికి 54,243 మంది సభ్యుల 29.37 కోట్లు వాటాధనం కలిగి ఉందని, అలాగే బ్యాంకుకు 184.56 కోట్లు సొంత నిధులు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది సభ్యులకు 12% డివిడెంట్ ఇచ్చేందుకు పాలకవర్గం ఆమోదించిందని తెలిపారు. గతంలో లాగానే ఈ ఏడాది కూడా బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించి ముందంజలో ఉందన్నారు. బ్యాంక్ డిపాజిట్లు 1000 కోట్లు దాటడంతో రిజర్వ్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ను టైర్ 3 స్థాయి బ్యాంకుగా గుర్తించిందని, ఇది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉందన్నారు. 2000 కోట్ల డిపాజిట్ల సేకరణే లక్ష్యంగా బ్యాంకు పాలకవర్గం ముందుకు సాగుతోందన్నారు. ఖాతాదారులకు సుమారు 45 ఏళ్ల టౌన్ బ్యాంక్ రకరకాల సేవలను అందిస్తూ వారి మన్ననలను పొందుతుందని, సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఖాతాదారులకు వచ్చిన ఓటీపీ, కార్డ్ పిన్ నెంబర్ కానీ బ్యాంకు నుండి ఎవరు ఫోన్ చేసి అడిగినా ఆ నెంబర్లు చెప్పవద్దని సూచించారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట మోహన్ సీతారామ సుధీర్, డైరెక్టర్లు సత్యరామారెడ్డి, రెమ్మలపూడి ధర్మేంద్ర, కంటిపొడి సత్యనారాయణ, అయ్యగారి వెంకటేష్, ఎండి సుధీర్ కుమార్, సిఈఓ సి సుగుణారావు, బోర్డు మేనేజ్మెంట్ సభ్యులు నల్లిమిల్లి జనార్దన్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ మన బ్యాంకు 1980 సంవత్సరంలో ప్రారంభించబడి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 46వ సంవత్సరం 31/3/25 నాటి వార్షిక నివేదికని ఈ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత 46 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్లో మన కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 2వ స్థానంలో ఉంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మన రాష్ట్రంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు 15 వరకు ఉన్నాయి. ఒక్క విశాఖ బ్యాంక్ మనకన్నా ముందులో ఉంది తప్ప రిమైనింగ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాంకులు అన్నట్లో కన్నా మనం అగ్రస్థానంలో ఉన్నాం. 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని చెప్పేసి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ వారు కొన్ని డివైడ్ చేశారు బ్యాంకుల్ని. ఎలాగంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 అని. 100 కోట్ల వరకు టైర్ 1, 100 నుంచి 1000 కోట్ల వరకు టైర్ 2, 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు టైర్ 3 డిపాజిట్లు ఉండాలి. ఆ విధంగా మన బ్యాంకు 1110 కోట్ల రూపాయలు ఉండటంతో టైర్ 3 బ్యాంకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. విశాఖ బ్యాంకు కూడా టైర్ 3లోనే ఉంది, వాళ్ళు టైర్ 4లోకి వెళ్ళలేదు. ఇలా పోతే ఈ మధ్యకాలంలోనే ఇంకొక బ్యాంక్ కూడా యాడ్ అయింది టైర్ 3లోకి. ప్రస్తుతానికి మన స్టేట్లో 3 టైర్ 3 బ్యాంకులు ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా టైర్ 2, టైర్ 1లోనే ఉన్నాయి. అందువల్ల మన బ్యాంకు 46 సంవత్సరాల్లోని టైర్ 3 బ్యాంకులోకి వెళ్ళామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఇకపోతే బ్యాంకు ఆర్థిక ప్రగతి మీకు ఇప్పుడే చెప్పాను. మీకు 1110.40 కోట్ల రూపాయలు డిపాజిట్స్, లోన్లు 750.16 కోట్లు మనకు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు 459.40 కోట్లుగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీలో కొన్ని స్టాట్యూటరీగా మనం పెట్టాలి. ఆ స్టాట్యూటరీ ప్రకారంగా దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసాం. అదేవిధంగా ఇతర బ్యాంకుల్లో అంటే ఎక్సెస్ అమౌంట్ ఏమైనా ఉన్నట్లయితే కమర్షియల్ బ్యాంకులో షుడ్ నాట్ ఎక్సీడ్ 20% అని చెప్పేసి, అది కూడా మళ్ళీ 5% కన్నా ఈచ్ బ్యాంకులో పెట్టకూడదని చెప్పి నిబంధనలు ఆర్బీఐ వారు పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా మనం పెట్టుకున్నట్లయితే 459.40 కోట్లు
మనకి ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది అని చెప్పి మీకు ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బ్యాంకులో 31/3/25 నాటికి 54,243 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వీరి షేర్ ధనం ఎంతంటే 29.37 కోట్లు. ఇది ప్లస్ రిజర్వ్ కలిపితే బ్యాంక్ సొంత నిధులు ఎంత ఉన్నాయంటే 184.56 కోట్లు, 56 లక్షలు, 184,56,00,000. ఇంత అమౌంట్ మనకి రిజర్వ్స్ ప్లస్ షేర్ క్యాపిటల్ కలిపితే ఆ అమౌంట్ ఉందని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరం టోటల్గా మీకు ఇందాక చెప్పడం, దీంట్లో మనకి టర్న్ ఓవర్ చూసుకున్నట్లయితే మొన్న బ్లాక్ అయిందని చెప్పి ఇలా ఊళ్ళోంచి వస్తే బాగా డెవలప్ అవుతుంది. అది కూడా పెద్దాపురం కూడా. ఇంకా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకా రేట్లే ఎక్స్లైడ్ అయిపోయి మనకి బ్యాంకు బ్రాంచ్ కట్టుకుంటామంటే కూడా రెంట్కి ఇమ్మన్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు. అంత డిమాండ్ అయిపోయింది పిఠాపురం. అక్కడ కూడా ట్రై చేస్తున్నాం. అదేవిధంగా ప్రయారిటీ సెక్టార్ లోన్స్ కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా 40% వరకు ఉండాలని చెప్పి కమర్షియల్ బ్యాంక్ మనకి పెడితే దాన్ని మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ వారు మనకి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 75% చేశారు. అది ఫెడరేషన్ ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని ఇప్పుడు 60%కి తీసుకొచ్చారు. ఆర్బీఐ సెక్టర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ అప్ టు 1 lakh లోన్లు అన్నీ కూడా మైనారిటీ వర్గాల్లో కూడా ఇవన్నీ కూడా వెళ్తాయని చెప్పేసి ప్రయారిటీ లోన్స్ అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇకపోతే కేవైసీ నారమ్స్ విధిగా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు చేయాలి. దాంతోపాటు ప్యాన్ కూడా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోకపోతే అది అకౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ చేస్తారు. అందువల్ల ఎవరైనా సరే కంపల్సరీగా కేవైసీ నార్మ్స్ ప్రకారంగా ఉండాలి. దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. హై రిస్క్ ఏమైనా ఉన్నట్లయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ తీసుకోమన్నారు. అదేవిధంగా మీడియం రిస్క్ అయితే 8 సంవత్సరాలకు ఒకసారి, లో రిస్క్ అయితే 10 సంవత్సరాలకు ఒకసారి కేవైసీ నార్మ్స్ తీసుకోవాలి అని చెప్పేసి. వర్క్లోడ్ పెరిగిపోతుంది. క్రమేపీ ఏదైతే ఫ్రాడ్స్ చేస్తున్నారో అవన్నీ ప్లగ్ చేయడానికి ఎప్పటికప్పుడు ఆర్బీఐ వారు కొన్ని సూచనలు ఇచ్చి కొన్ని సర్క్యులర్స్ ఇస్తున్నారు. దాని ప్రకారంగా చేసినట్లయితే మనకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదేవిధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ ఎవరైతే కొంతమంది అకౌంట్స్ ఓపెన్ చేసి కూతుళ్ళకో లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోయి 500-1000 రూపాయలు అలా వదిలేస్తూ ఉంటారు ఎస్బీఐ అకౌంట్లో. కొంతమంది సడన్గా వెళ్ళిపోయి ఇంట్లో కూడా చెప్పినటువంటి డిపాజిట్స్ ఉంటాయి మన దగ్గర. అదేవిధంగా రికరింగ్ డిపాజిట్ కొంతమంది కడతా ఉంటారు. ఆయన 300 కాలం చేసి ఉండొచ్చు, పిల్లలు ఎవరికి తెలియదు. ఇది 6 years కానీ ఇనాపరేటివ్ అకౌంట్లో ఉంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా డెఫ్ అకౌంట్కి పంపించాలి అని చెప్పేసి ఆర్బీఐ చెప్పారు. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ ఫండ్ దానికి ట్రాన్స్ఫర్ చేయకపోతే పెనాల్టీ క్లాజ్ వస్తుంది. అందువల్ల మనం ప్రతి 10 ఇనాపరేటివ్ అకౌంట్స్ అన్నీ కూడా 10 ఏళ్ళు కదండి, 10 years దాటిపోతే మాత్రం డెఫ్ అకౌంట్ పంపుతాం. పంపిన తర్వాత వారు ఏమైనా వారి తాలూకు కానీ ఎవరికైనా తెలుసుండి లేకపోతే ఆయనే వస్తే న్యూ కేవైసీ నార్మ్స్ తీసుకొని వారిదే డబ్బుని చెప్పిన తర్వాత ముందుగా బ్యాంక్ పే చేసేస్తారు. అంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోయిందండి ఆ డబ్బు తెప్పిస్తామని అనం, ముందు మనం పే చేసేయాలి. పే చేసిన తర్వాత ఆడిటర్ తోటి సర్టిఫై చేయించుకుని మనం రిజర్వ్ బ్యాంక్ పంపితే మన బ్యాంకు వారు క్రెడిట్ ఇచ్చేస్తారు. ఆ విధంగా ఇనాపరేటివ్ అకౌంట్స్ని చేయాలి అని చెప్పడంతో మనం కూడా ఇనాపరేటివ్ అకౌంట్స్ కూడా పంపించడం జరిగింది. అది 2.54 crores రూపాయలు మనం రిజర్వ్ బ్యాంక్ పంపించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగర వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు. కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 15.64 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించిన ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందిస్తోందన్న బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ తుల్యభాగ్య నదీ తీరంలో ఈ నెల 26న భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి 15వ భక్త సమ్మేళనం. ప్రతి ఒక్కరూ పాల్గొని జై జై నారాయణ స్వామి వారి ఆశీస్సులతో పాటు శ్రీ 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 వెంకయ్య స్వామి వారి ఆశీస్సులు కూడా పొందాలన్న ఆశ్రమ నిర్వాహకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.